నీలవేణి, ఇది బల్లి తోక కాదు నీలవేణి. లేదు తారక్ సార్, అది బల్లి తోకలానే ఉంది. కాదు నీలవేణి, బల్లి తోకలాగా కనిపిస్తున్నా గోంగూర కాడ. కావాలంటే చూడు, నేను తిని చూపిస్తా. చూడు, నాకేం కాలేదు. అది బల్లి తోక కాదు నిలవేణి, గోంగూర కాడా. బామర్ది, అది బల్లి తోక కాదా, గోంగూర కాడా? అయ్యో అవును బావా, బల్లి తోక అయితే నేనింత ధైర్యంగా ఎలా తింటాను చెప్పు. నిలవేణి, అనవసరంగా బల్లి పడిందనుకొని ఆ లస్సీ అంతా వేస్ట్ చేసేసావు. కష్టపడి చేసిందంతా కుళ్ళు కడుపుల పాలైపోయింది కదా. బావా, బల్లి లేదు గిల్లి లేదు, అనవసరంగా మా చేత డ్రైనేజ్ వాటర్ తాగించావు. తాగించింది మీ బావ కాదే, ఇదిగో ఈ నీలవేణి. నీలవేణి, లస్సీలో బలి పడిందని మమ్మల్ని భయపెట్టి మా చేత డ్రైనేజ్ నీళ్లు తాగించావు. మమ్మల్ని వాంతులు చేసుకునేలాగా చేశావు. ఆఖరికి ఇదిగో ఇలా ఒంట్లో సత్తువు లేని తోటకూర కాడల్లాగా వాలిపోయేలా చేశావు. మమ్మల్ని ఇంత బాధ పెట్టిన నువ్వు బాగుపడవే. భలే దానివే అక్క. పాపం మీకేమైపోతుందో అని, మీ ప్రాణాలు ఎక్కడ గాల్లో కలిసిపోతాయో అని నీలవేణి భయపడి మీకు మేలు చేద్దామని హెచ్చరించింది. మీరే కంగారు పడి డ్రైనేజ్ వాటర్ తాగి డోకు తెచ్చుకున్నారు. పాపం నీలవేణి మంచి మనసు మీరెప్పటికీ అర్థం చేసుకోలేరు కదా నీలవేణి. మొగుడు పెళ్ళాలిద్దరూ మా దగ్గర నాటకాలు ఆడుతున్నారా? ఆ లస్సీలో బలి పడకుండానే ఈ నీలవేణి బలి పడిందని నాటకవాడింది. మా చేత ఎన్ని ముప్పు తిప్పలు పెట్టించింది. ఏ నీలవేణి, చెప్పవే, ఇదంతా కావాలని చేశావు కదా? మీకింత జరిగినా బుద్ధి రాలేదన్నమాట. మీకు సాయం చేద్దామనుకున్న మనిషికే ఇన్ని చీవట్లు పెడుతున్నారు. అందుకే అమ్మవారు మీకు బాగా శాస్తి చేశారు, సరైన శిక్ష వేశారు. చక్కగా చెప్పారు చిన్నయ్య గారు. అమ్మవారి కోపం వస్తే ఆదమరిచి నిద్రపోతుందా? ఆదిశక్తి అవతారం ఎత్తి ఇలాగే అలసటొచ్చే వరకు ఎడాపెడా వాయించేస్తుంది. అవునవును, వీళ్ళు చేసిన పాపాలు ఒకటా రెండా? ఆ పాపాలన్నీ అమ్మవారే కడిగేస్తారులే, ఈ రోజు లస్సీతో వాళ్ళ కడుపులు కడిగినట్టు. నిలవేణి, పద వెళ్దాం. కుక్టేష్, ఇది కిచెన్లో పెట్టేసేయి. కాంచనా, ఇదంతా అమ్మవారే చేసిందంటావా? అమ్మవారి చీర చింపినందుకు మనకి గతి పట్టించిందంటావా? ఏమోనండి, ఇదంతా అనుకోకుండా జరిగిందో లేక నీలవేణి అనుకుని చేసిందో నాకేమీ అర్థం కావడం లేదు. ఏమో అక్క, ఇవన్నీ చూస్తుంటే నాకు కొంచెం భయంగా ఉంది. ఈరోజు నీ దగ్గరే పడుకుంటానే, ప్లీజ్. మరి నేను
ఉంది కదా బయట. బయటనా? తారక్ సార్, పాపం వాళ్ళకి బాగానే బుద్ధొచ్చి ఉంటుంది. ఇక ఇదంతా ఇక్కడితో ఆపేద్దాం. ఏంటి ఆపేసేది? అసలు కథ ఇప్పుడే మొదలవ్వాలి. అసలు కదా, ఇంకేం కదా? ఇప్పుడు నువ్వు అమ్మవారి వేషం వెయ్యాలి. స్టోర్ రూంలో ఉన్న కొరడా పట్టుకుని ఒక్కొక్కరికి వీపు విమానం మోత మోగేలా వాయించాలి. వాళ్ళు నిన్ను చూస్తే ఆ అమ్మవారే వచ్చి దండిస్తున్నారని బెంబేలెత్తిపోవాలి. అర్థమైందా? తారక్ సార్, ఇవన్నీ నా వల్ల కాదు. పాపం వాళ్ళని అలా కొడితే బతుకుతారా? బతుకుతారు. మామూలుగా కాదు, బుద్ధి తెచ్చుకుని బతుకుతారు. నువ్వు వాళ్ళని ఆ లెవెల్లో వాయించాలి. లేదు తారక్ సార్, అదంతా నా వల్ల కాదు. ఇప్పటికే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం వాళ్ళకి వేసిన శిక్ష ఇక చాలు. చూడు నిలవేణి, ఇంకా నీ చేతుల్లో ఒకే ఒక్క రోజుంది. ఆ చీర వాళ్లే బాగు చేయించాలి. మళ్ళీ ఒక కొత్త చీరలాగా నీ చేతుల్లో పెట్టాలి. అలా చేయాలంటే వాళ్ళకి నువ్వు పెట్టే భయం వాళ్ళని మార్చాలి. తారక్ సార్, మార్చడానికి వాళ్ళని మరీ అంతలా బాధ పెట్టాలా? అంతలా కొట్టి మరీ మార్చాలా? వద్దు తారక్ సార్. లేదు నిలవేణి, నువ్విలాగే భయపడుతూ కూర్చుంటే వాళ్ళని ఇంకెప్పటికీ మార్చలేవు. తారక్ సార్, వాళ్ళల్లో మార్పు రావాలి, అంతే కదా? దానికోసం వాళ్ళని భయపెడితే సరిపోతుంది, బాధ పెట్టడం ఎందుకు? లేదు నిలవేణి, కట్టెలకి కాస్త నిప్పు పెడితే కాలి బూడిద అయిపోతాయి. కానీ ఇనుముకి దాన్ని వంచడానికే చాలా వేడి చేయాలి, చాలా శ్రమ పడాలి. ఈ మనుషులు కూడా అంతే. అంత త్వరగా లొంగే రకం కాదు, అంత త్వరగా మన దారికొచ్చే రకం కాదు. వాళ్ళకి ఇనుముని కరిగించినట్టుగా బాగా ఇబ్బంది పెడితేనే మన దారికొస్తారు. తారక్ సార్, ఏది ఏమైనా వాళ్ళు మనవాళ్ళు, మన కుటుంబంలో మనుషులు, మనకి ఆప్తులు. వాళ్ళని అంత ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అది కాదు తారక్ నిలవేణి. సార్, వాళ్ళు మళ్ళీ అమ్మవారి చీరని బాగు చేసి ఇవ్వాలి, అంతే కదా? దానికి ఏం చేయాలో నాకు తెలుసు. నా మాట వినండి. ఓకే.